ఎల్లమ్మ తల్లి దేవాలయం లోపలికి మాదిగలు బోనం తీసుకొని వస్తుంటే అడ్డుకున్నారట. ఇలా అవమానిస్తూ పోతూ ఉంటే వాళ్ళకంటూ ఒక మనస్సాక్షి ఉండదా? ఒక వార్నింగ్‌గా నాకొక మెసేజ్ క్లిప్ పంపాడాయన. దయచేసి ఈ తప్పు ఎక్కడ గూడా జరగవద్దు. ఎల్లమ్మ తల్లి పూజారులు ఈ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎవరైనా మొట్టమొదటి పూజారంటే వాళ్ళు మాదిగోళ్ళే. దేశంలో దళితుడే ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితాడు. ఎవడో మిమ్మల్ని దూరం పెట్టడం ఏందయ్యా? మీరే వాళ్ళని దూరం పెట్టండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సచిదానంద రూపాం తాం గాయత్రీం ప్రతిపాదితం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి సనాతన బంధువులకందరికీ అంబాత్రేయ క్షేత్రంలో వెలిసిన ముగ్గురమ్మల యొక్క ఆశీస్సులను ప్రసాదిస్తూ, ఒక సంతుగా ఒక సాధువుగా ఆత్మజ్ఞాన సన్యాసిగా నా యొక్క ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తూ, మీరందరూ పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు కలకలలాడుతూ అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చాలా కాలం నుంచి కొన్ని మా దృష్టికి వచ్చాయి. వాటి గురించి మాట్లాడాలని చెప్పి చాలామంది నన్ను ప్రెజర్ కూడా చేశారు. నేనే కొంచెం సరే చూద్దాంలే అనుకున్నాను. సమయం వచ్చినప్పుడల్లా అక్కడక్కడ వేదికల మీద కూడా నేను ప్రస్తావించాను. 100కి 99% చాలామంది దాన్ని స్వీకరించారు. ఎక్కడో కొంతమంది దాన్ని స్వీకరించలేకపోయారేమో. మొన్న ఈ మధ్యలో మన తెలుగు రాష్ట్రంలోనే, మన తెలంగాణలోనే ఒక హేయకరమైనటువంటి, బాధాకరమైనటువంటి చర్యకు పాల్పడ్డారు మన వాళ్ళే. ఎల్లమ్మ తల్లి దేవాలయం లోపలికి మాదిగలు బోనం తీసుకొని వస్తుంటే అడ్డుకున్నారట. గౌడ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అది నాకు పెద్దాయన పంపాడు క్లిప్పు. ఎందుకు మతం మారతలేరంటే గిందుకే మతం మారుతారు. మీరేమో మతం మారొద్దని చెప్తారు. ఒక వ్యక్తికి ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా! సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా! ఇలా అవమానిస్తూ పోతూ ఉంటే వాళ్ళకంటూ ఒక మనస్సాక్షి ఉండదా? వాళ్ళకంటూ ఒక మనస్సు ఉండదా? వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళు కోల్పోవడానికి ఇష్టపడక, ఎక్కడైతే వాళ్ళకి గౌరవం దక్కుతుందో అక్కడ వెళ్ళిపోతున్నారు. మరి మీరెందుకు మాట్లాడతారు? మతం మారొద్దని చెప్పేసి ఒక వార్నింగ్‌గా నాకొక మెసేజ్ క్లిప్ పంపాడాయన. వీడియో పంపి దాని కింద మెసేజ్ పంపాడు. తర్వాత దీని గురించి మీరెందుకు మాట్లాడరు? ఎక్కడైతే ఆ దేవాలయంలో దళితులకు అవమానం జరిగిందో మాదిగలకు, మీరక్కడ ఎందుకు పోవట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? ఎంతసేపు ఉన్న తుర్కోల మీదనే కాంట్రవర్సీగా మాట్లాడడం, క్రైస్తవుల మీద మాట్లాడడం, ఇవన్నీ ఎందుకో మిమ్మల్ని అనుమానించే దిశకు తీసుకెళ్తున్నాయని చెప్పి ఒక పెద్దాయన మాట్లాడాడు. ఆయన అడిగిన దాంట్లో కూడా వాస్తవం ఉందనుకోండి. కానీ నేను ముస్లిమ్స్‌కి వ్యతిరేకం కాదు, క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. అలా అని చెప్పేసి అగ్రవర్ణాలకు ఒత్తత పలికేవాడిని కాదు. నిమ్న వర్గాల వాళ్ళను దూరం పెట్టినట్లు కాదు. నేను అతీతంగా ఉండేవాడిని. ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉండేవాడిని. ధర్మ పక్షాన నిలబడేవాడిని. ఎవరైతే ధర్మం తప్పుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడడానికి నేను ముందుంటాను. ఇంకా జీవితం చాలా ఉంది గదా! చిన్న వయసు చూస్తూ ఉండండి. వాస్తవంగా మాదిగలను ఎందుకు గుళ్ళోకి రానివ్వలేదు? ఇది ఎవరైనా ఒప్పుకుంటారు. తప్పు. ఎవ్వరైనా. మీరు శృంగేరి జగద్గురువుతోనికెళ్ళండి. శ్రీమన్నారాయణ జీయర్ స్వామి త్రిదండి చిన్నజీయర్ స్వామి దగ్గరికెళ్ళండి. ఇక్కడ మంత్రాలయం యతీంద్రులైనటువంటి స్వామివారి దగ్గరికెళ్ళండి. ప్రస్తుత బ్రహ్మంగారి పీఠాధిపతి ఉన్నారు, వారి దగ్గరికెళ్ళండి. ఏ సాంప్రదాయకమైనటువంటి మఠాధిపతి, పీఠాధిపతి దగ్గరికి వెళ్ళండి. ఫలానా ఊళ్ళో మాదిగలను గుళ్ళోకి రానివ్వలేదట. అది సమంజసమేనా? అంగీకరించదగినదేనా? తిరస్కరించేదని మీరు అడగండి. వాళ్ళు ఈజీగా చెప్తారు. అది కరెక్ట్ కాదు. ఏం పర్వాలేదు, రావచ్చు అని. ఇప్పుడు తిరుమల శ్రీవారి ఆలయం ఉంది. అక్కడ వైఖానసులు మాత్రమే పూజలు చేస్తారు. మిగిలిన వాళ్ళని ఎవరిని లోపలికి పోనివ్వరు. అదొక సాంప్రదాయం. ఇక్కడ ఎల్లమ్మ తల్లి అంటే కలుసాక పోసుకుంటాం, యాటపోతులు కోస్తాం, కోడిపుంజులు కోస్తాం. అందరూ వెళ్ళొచ్చు. దాంట్లో వైదికత ఏమీ లేదు. కాకపోతే వాళ్ళకేమన్నా కులాచారం, వంశాచారం పద్ధతిగా ఏమన్నా ఉన్నాయో ఏమో తెలీదు. ఒక పెద్దాయన అన్నాడు అట్లేం లేదు. 2 సంవత్సరాల కింద అందరూ కలిసిమెలిసి చేశారు. ఈ మధ్యలోనే ఇట్లా జరిగిందని చెప్పారు. మరి ఇంతకుముందు కలిసిమెలిసి చేసిన తర్వాత ఇప్పుడెందుకు ఈ డిస్క్రిమినేషన్? ఇది
తప్పు. మీరు తెలిసి చేశారో, తెలియక చేశారో మాకు తెలియదు కానీ, ఇదొక్క చిన్న తప్పు వల్ల మేము ఇన్నాళ్ళు కష్టపడిందంతా మళ్ళా వెనక్కి వెళ్ళే దిశకు తీసుకెళ్తున్నారు మీరు. దయచేసి ఈ తప్పు ఎక్కడ గూడా జరగవద్దు. నేను గతంలో గూడా చాలా సార్లు జెప్పాను. కుల ప్రాతిపదిక మీద దేనిని గూడా నిర్మించలేము. ఇంకొక విధం గూడా జెప్పాను మొన్న ఒక స్టేజ్ ప్రోగ్రామ్‌లో. కులమెంచిన కొంప ముందుకు రాదు. చాలా సందర్భాల్లో జెప్పాను నేను. కొన్ని తరాల వరకు అదో స్థితిని అనుభవించాల్సొస్తుంది. ఇది ధర్మశాస్త్రాలు ఒప్పుకున్నటువంటి సత్యం. సాక్షాత్తు భూదేవి శ్రీహరితో మొరపెట్టుకున్నటువంటి సత్యం ఇది. ఇప్పుడు మీరు ఏ కోణంతో వాళ్ళని దూరం బెట్టారు? అంటరాని వాళ్ళు నీచులు అని. నువ్వన్నప్పుడు కాలం ఊకుంటదనుకున్నావా? మనకు రెండే కండ్లున్నాయి. కాలమునకు అనంత కోట్ల యోని సహిత అక్షువులున్నాయి. చూస్తది. అబ్బా! నీవు గొప్పోడవని నీకు అహంకారం వచ్చిందా అని చెప్పి, నీచంగా కదా వాళ్ళని దూరం పెట్టావు. నీ కుటుంబంలో గూడా నీచపు స్థితులు ఆవాహనం అవుతాయి. మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు నీచ జన్మలు. ఇంగ అయిపోయి వాళ్ళ జీవితంలో అంటేదంటదు, పుట్టేది ఉట్టదు. ఈ ఎముకలేని, నరం లేని నాలికని అల్లాడియడం వలన నీ వంశానికి ఇంత చేటు తెచ్చుకున్నావు. దీన్నెవరు మారుస్తారు? సరే కేసులేస్తే కేసులు పోగొట్టుకుంటాం. కొడితే దెబ్బలు తగిలితే ఆయింట్‌మెంట్లు అంటించుకుంటాం, బాగా చేసుకుంటాం. నెత్తి పగిలితే కూడా మళ్ళా కట్టుకోవడం బాగా చేసుకుంటాం. ఓడొక దెబ్బ కొడితే నీవో దెబ్బ కొడతావు. ఇదంతా ఫిజికల్ యాక్టివిటీ. కానీ కాలం కొట్టే దెబ్బకు ఎవడు బలి కావాలే? నీవే, నీ పిల్లలే, నీ వంశమే. ఎందుకు ఈ పిచ్చి శాస్త్రాలు మీకు చెప్పండి. మీరు ఆరోగ్యకరంగా తిరస్కరించండి. చెప్పండి. ఆరోగ్యకరంగా చెప్పండి. అయ్యా మీరంటే మాకు పడదు, మాకు నచ్చదు. దయచేసి మీరు దూరంగా ఉండండి చెప్పండి. మళ్ళీ అక్కడ కులం అనే ప్రస్తావన తీసుకురావద్దు దయచేసి. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి మన ఇంటికొస్తే మనం చెప్పమా? అలా చెప్పండి. ఇంకొక ముఖ్యమైన విషయం. మాలాంటి ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు, తెలిసిన పెద్దలు, ధార్మికులు, అలాగే ఆధ్యాత్మిక విద్వత్తు కలిగిన వాళ్ళు గనక మాట్లాడవలసి వస్తే పరిణామాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. ఎల్లమ్మ తల్లికి ఈ ప్రపంచం లోపల అసలైన పూజారులు ఎవరు అని ఎవరినన్నా చెప్పమనండి చూద్దాం. ఎవరినన్నా చెప్పమనండి. ఏ పండితునన్నా చెప్పమనండి, ఏ సద్బ్రాహ్మణునన్నా చెప్పమనండి, ఏ గురువునన్నా చెప్పమనండి. ఎల్లమ్మ తల్లికి మొదటి పూజారి ఎవరు? చెప్పమనండి. ఆ కాలంలో ఎల్లమ్మ తల్లిని పరశురాముడు వెంబడిస్తూ ఉంటే, ఏ ఇల్లు, ఏ పల్లె, ఏ వాడ, ఏ వీధి, ఎవరు గూడా ఆమెను లోపలికి రానిచ్చుకోలేదు. చేరదీయలేదు. కొడుకు వెంబడిస్తుంటే తండ్రి జాడ చెప్పమని. ఎందుకు చేరదీయలేదంటే, ఇప్పటికైనా గూడా ఎవరన్నా అనామకంగా ఉరికొస్తుంటే, ఏడుస్తూ ఉంటే భయపడతాంలేండి. అయ్యో! ఏముందో ఏమో! మా మీదకేమన్నా వస్తదో ఏమని. ఇదొక కోణం. ఇంకొక కోణం ఏంటంటే, పరశురాముడంటే అందరికీ భయం ఆ కాలంలో. నా తల్లికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని నేను వదిలిపెట్టానని శపథం చేశాడు. భయపడి గూడా ఆశ్రయం ఇవ్వలే. ఇంకొక కోణం గూడా ఉంది. తండ్రి లేక పిల్లలు గనదని చెప్పి ఎల్లమ్మ తల్లిని నానా మాటలాడిన జాతి భూమిని అందరూ, ప్రతి తెగ విమర్శించింది ఎల్లమ్మ తల్లిని. ప్రతి తెగ బాపన్, బలిజ, జంగములతో మొదలుకొని అన్ని కులాల వాళ్ళు ఎల్లమ్మ తల్లిని ఛీ అన్నారు. అటువంటి సందర్భంలో కేవలం ఒకే ఒక కడప, ఒకే ఒక కుటుంబం, ఒకే ఒక తెగ ఆ తల్లిని కడుపులో పెట్టుకొని కాపాడింది. వెలివాడకు ఉరికొచ్చింది ఎల్లమ్మ తల్లి. అప్పుడు ఆ వెలివాడలో ముగ్గులు పెడుతున్నారు. కల్లాపు జల్లి. బ్రాహ్మీ ముహూర్తం. తెల్లవారుతుంది. అప్పటికే 14 రాత్రులు, 14 పగళ్ళు తరిమాడు. ఎన్ని పొలిమేర్లు తిరిగిందో తెలుసా ఎల్లమ్మ తల్లి? ఎవరైనా చెప్పగలుగుతారా? మాది జోగిని కుటుంబం, జోగు వంశం. మా తాత ముత్తాతలు ఈ కథ చెప్తుండ్రి. పుట్టెడు బండార్ల పడ్డది మా వంశం. ఈ గవ్వ దానికే ప్రతీక. ఎన్ని పొలిమేర్లు తిరిగొచ్చింది? జమిడి కెట్టకేలి పుట్టింది. డప్పులు ఎక్కడి నుండి పుట్టినాయి. జోగు పలకెక్కడ పుట్టింది. లాస్ట్‌కి ఒక వెలివాడకు వస్తూ ఉంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఒక ముత్తైదు ఆ తల్లి వెంట్రుకలు విరబూసుకొని, ఒళ్ళంతా చెమట్లు బట్టి, అలిసి సొలిసి, యాసరుకొని ఉరికితా వస్తుంటే ఆమె జూసి, ఆమె రూపంలో ఒక విధమైనటువంటి స్థితి ఉన్నది. అయినను ఆ రూపంలో పరదేవత కళను చూసి ఆమె రాంగనే కాళ్ళకు దండం బెట్టుకున్నది. ఒక మాదిగ స్త్రీ. ఆమె ఎల్లమ్మ తల్లి చెప్పింది, "నా కొడుకు నన్ను తరుముతున్నాడు. నన్ను చంపుతాడు. నాకెక్కడన్నా దాక్కోడానికి గోవుపాదమంత నేల ఇయ్యండి. నేను దాక్కుంటా" అని చెప్పింది.
ఎవరైతే ఆ మాదిగ స్త్రీ ఆమె కాళ్ళు మొక్కున్నదో ఆమె భర్త వచ్చాడు ఇంట్లో నుంచి. వాడు మాదిగోడే. పిడిపిడి కండలు, 7 జానల బెత్తం ఎద వచ్చి నిలబడ్డాడు. "అమ్మా ఎవరు నువ్వు? శరణు గోరిన వాడిని రక్షించేటటువంటి జాతి రక్తం మాది. ఏం ఆపతుంది చెప్పంటే, అయ్యా నా కొడుకు నన్ను తరుముకుంటొస్తున్నాడు. బలపరశురాముడు, బాలపరశురాముడు, భార్గవరాముడు అని చెప్తే ఎవడైనా అగుగాక, ఎవరైనా అగుగాక బ్రహ్మాదులొచ్చినా గూడా నిన్ను రక్షిస్తా అని చెప్పి అభయం ఇచ్చినటువంటి వీరుడు మాదిగోడు. అప్పటికి ఆమె జెప్పింది, అమ్మా సరిసందు పొద్దులు రాకన్నా ముందు మాదిగోల కడపల నుంచి ఏది గూడా మేము బయటికియ్యం, లోపల తీసుకోం. అప్పుడు ఆచారం అట్లుండే. ఇంటి బయట లందలుండే. గా లందల దాక్కుంటే గనక దాక్కో తల్లి. అవి గూడా మా మాన్యతనే. ఇప్పుడే మేము సున్నాపు లందకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టి కాయగొట్టి కలుసాక పట్టినామని చెప్తే, ఆ సున్నపు లందలో పోయి దాక్కుంటదామె. సున్నాపు లందలో దాక్కున్న తర్వాత అమ్మవారు సున్నాపు లందల నుంచి మళ్ళా తోలు లందల లోపలికొస్తది. ఆ తోలు గూడా పెద్ద చరిత్రనుంది. ఆ తల్లిని ఆశ్రయం ఇచ్చుకొని పరశురాముడొచ్చిన తర్వాత, పరశురాముడి నుంచి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు నిలబడి, కొట్లాడి, పోరాడి, వీరోచితంగా పోరాటం చేస్తారు పరశురామునితోటి. పరశురాము అంజనమేసి చూస్తాడు. ఈ లందలనే దాగుంది నా తల్లి అని చెప్పి వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళిద్దరిని తలకాయలు తీసేస్తాడు. ఎల్లమ్మ తల్లి కోసం బలిత్యాగం చేసిన వాళ్ళు మాదిగ జాతి వాళ్ళు. ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎవరు చేసిండ్రు? అప్పుడు పరశురాముడు కొన్ని పద్ధతులతోటి ఎల్లమ్మ తల్లిని బయటికి తీసుకొస్తాడు తన లందల నుంచి. అంతకన్నా ముందు ఆ తోలు లాగనీకే మస్తు చూస్తాడు గానీ ఆయన చేతనైతలేదు. ద్రౌపదీదేవి గదా కృష్ణుడు సీరలిచ్చినట్ల ఆ తోలు వస్తనే ఉంటది. అమ్మవారు మొదట దిగింది సున్నాపు లందలనే. సున్నాపు లందల నుంచి తోలు లందలకొచ్చింది. చెక్క లందలకి. ఇది చాలా మందికి తెలియదు. పరశురాముడు అమ్మవారిని పైకి తీసుకొచ్చిన తర్వాత అమ్మ పైకొచ్చి అప్పుడు పరశురాముని యొక్క శక్తిని, పరశురాముడి వెనుక ఉన్న మాయని, ఆయన శక్తినంతా మొత్తం గూడా శూన్యస్థితిలోకి తీసుకెళ్తే అప్పుడు పరశురాముడికి జ్ఞానోదయం అయితది. అమ్మా అపరశక్తి, ఆదిశక్తి, నా తల్లివని నేను మాయలో పడ్డాను గానీ నువ్వు సాక్షాత్తు జగన్మాతవని నాకు తెలియలేదని ఆ తల్లిని శరణు వేడితే అప్పుడు ఎల్లమ్మ తల్లి చెప్తది. నాకై ఆశ్రయం ఇచ్చినటువంటి ఈ తెగ నాకు తొలి పూజారులు. మాదిగోడు బొట్టు పెట్టందే నా పూజ జరగదు. నాది నిండు పూజ గాదని చెప్పింది ఆనాడే. అటువంటి మాదిగోళ్ళని ఇప్పుడు కొన్ని పల్లెటూర్లలో ఎదురు బదురుల కాడ పెడతారు. గుళ్ళె పూజలనేమో సాలెళ్ళు, ఈడిగోళ్ళు, బళిజోళ్ళు, జంగమోళ్ళు, బాపనోళ్ళు గుళ్ళె పూజారులు. మాదిగోళ్ళేమో ఎదురు బదురుల కాడ. ఎల్లమ్మ తల్లే తన వాక్కుతో చెప్పింది, నాకు ప్రాణదాతలైన వీళ్ళు, వీళ్ళ జోగు పలక ముందల పెట్టి అందులో కుడుములు, గుగ్గుళ్ళు, అన్నం, ఉలిగడ్డ, పచ్చిపులుసు, యాపాకు నీళ్ళలో పెట్టి నష్టన బండారు బొట్టు పెడితేనే అది సవకోటి పూజ అని చెప్పింది. ఆమెనే చెప్పింది. ఇది అసలైన సత్యం. ఎల్లమ్మ తల్లి పూజారులు ఈ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎవరైనా మొట్టమొదటి పూజారులు వాళ్ళు మాదిగోళ్ళే. ఇది జగమెరిగిన సత్యం. బానిసత్వం కారణంగా, అణిచివేత కారణంగా వాళ్ళని ఇంకనూ దూరం పెట్టారు. ఇప్పటికీ దూరం పెడుతున్నారంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఈ సత్యం తెలుసా ఎవరికన్నా? కళుజోగు అనే పదం ఎక్కడి నుంచి పుట్టింది? ఇప్పుడు జోగు పెడతారు ఎల్లమ్మ తల్లి. కళుజోగు ఎక్కడి నుంచి పుట్టింది? అరిసె పాదాలు వేసుకుంటారు, తోలు పాదాలు. యాపసీర కడితే తోలుకు నిలయం ఎక్కడ? తోలుకు ఆశ్రయం ఎక్కడ? తోలు ఎవరింట్లో పుట్టింది? తోలు తిత్తాడ పుట్టింది. అరిసెపాదం లేదు ఎల్లమ్మకు, సొక్కు లేదు అసలు. జమిడిక కట్టనింకే తోలు యొక్క పర్ర తీసి ఎవరు జమిడిక కడతారు? నార తీసి కట్టే ఎవరి నుంచి అవుతుంది అది? ఇటువంటి చర్యలకు పాల్పడకండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఇప్పుడు చూడండి, ఆ గుళ్ళోకు మాదిగోళ్ళని రానిచ్చలేరు. ఎందుకు రానిచ్చలేరు? ఈ కాలంలోన వాళ్ళేమన్నా ఒళ్ళంతా మైలతో ఉండ్రే, స్నానం చేసి లేకుండ్రే, ఏమన్నా ముక్కుల సీముడు వచ్చిండేనా, చెవిలో జీవిడి వచ్చిండేనా? ఆ కాలంలో ఒకవేళ తిన్నీకి గతి లేక, పనులు లేక, ఒకవేళ చినిగిన బట్టలు ఒక సరే ఉండ్రి ఒక పద్ధతి మీద కాబట్టి, అరే నాయన మీరు బాలేర్రా, మేము నీట్‌గా ఉండం, దూరం ఉండ్రా అని ఇంటి సరిపే. ఇప్పుడేమన్నా అట్లే ఉండ్రే? సినిమా హీరోయిన్‌లకేం తీసిపోరు ఇప్పుడు మాదిగోళ్ళు. నీ ఏ ఊరికన్నా చూడు, మాదిగోళ్ళ ఇండ్లున్నంత నీట్‌గా వేరే వాళ్ళ ఇండ్లు కూడా ఉండవు. బ్రహ్మంగారి యొక్క వాక్కు సత్యమైతది. బ్రహ్మంగారు అనిపోయిండు అప్పుడే. ఏమన్నాడు? గుండ్లు తేలుతాయి, బెండ్లు మునుగుతావన్నాడు.
అదే జరుగుతుంది కలియుగంలో. దీనికంతటి కారణం మీ చేష్టలే, మీ అహంకారం. మీరు ఎప్పుడెప్పుడైతే అహంకరిస్తారో కాలం 4 మెట్లు పైకే లేపుతదోళ్ళని. ఈ దేశంలో దళితుడు ప్రధానమంత్రి అయితాడు. ఈ దేశంలో దళితుడే ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది జరుగుతది భవిష్యత్తులో. దీనికి కారణం గూడా మీరే. అహంకరిస్తే కాలం ఊకుంటదే. ఒకానొక సందర్భంలో శివుడు అహంకరించిండే. భద్రకాళి రూపం ఎత్తి మెడలో పుర్రెలమాల జూడమని చెప్పిండు అమ్మవారు. ఎందుకు జూడమన్నది తెలుసా? ఆ తల్లి పుర్రెలమాలలు ఎన్నున్నాయో, ఒక్కొక్క పుర్రె ఒక్కొక్క మహా బ్రహ్మకల్పానికి సూచకం. ఎంతమంది బ్రహ్మదేవుళ్ళయిపోయినరో, ఎంతమంది విష్ణుమూర్తులయిపోయినరో, ఎంతమంది శివుళ్ళయిపోయినరని వాళ్ళ అహంకారం అణిచివేయడానికి ఆ రూపం తీసుకున్నది అమ్మవారు. అట్లా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. కాలంకి భయపడండి, కర్మకు భయపడండి. మనుషులకు గాదు భయపడాల్సింది. కష్టానికి గాదు భయపడాల్సింది. ఎందుకంటే ఇవి బలీయం. దీన్ని ఎవ్వడు ఎదిరించలేడు. హరిహర బ్రహ్మలైన వాటి కింద నిలబడిన వాళ్ళే. కాలం మహాకాళి, కర్మ మహాకాళి యొక్క కపాలం. ఇంకెక్కడ వీళ్ళు గూడా ఇప్పుడు సరే మాదిగ సమాజానికి, దళిత సబ్బండ వర్ణాలకు, బడుగు బలహీన వర్గాలకు అన్నిటి గూడా, పీడిత వర్గాలకు అన్నిటి గూడా ఒక సూచన బాగా గుర్తుపెట్టుకోండి. ఎవడో మిమ్మల్ని దూరం పెట్టడం ఏందయ్యా? మీరే వాళ్ళని దూరం పెట్టండి. ఒక అగ్రవర్ణాల వాడొస్తే ఛీ! 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 ఓన్ దూరం ఉండురని చెప్పండి. లాజిక్. నీవే ఓన్ నుండి దూరం ఉండు. వాళ్ళ ట్రిక్స్ మీరు ప్లే చేయండి. ఏం తక్కయింది? మంచిగా కష్టం చేసుకోరి. రిజర్వేషన్లున్నాయి. కష్టపడి చదవండి. ఉద్యోగాలు తెచ్చుకోండి. దుడ్డు కూడబెట్టండి. శానతనం చేయండి. నోరు కట్టుకోరి, పొట్ట కట్టుకోరి, పిల్లల్ని చదివిపిరి. బంగారు భవిష్యత్తు లోపల నడిపిరి. ఎవరన్నా మిమ్మల్ని దూరం పెట్టేవాడొస్తే వాడు ఆడ రాంగానే ఈడ దూరం పోర్రి. వాళ్ళవన్నీ మీరు ప్లే చేసుకోండి. ఇప్పుడు ఆ ఎల్లమ్మ తల్లి గుడిలోకి మిమ్మల్ని రానిచ్చలేరు. బాగుంది. ఏం చేయరి? మీరందరూ తలా ఒక రూ. 1000 4 ఇటుకలు పెట్టి చిన్న గుడి కట్టుకోర్రి. దాంట్లో చిన్న బొడ్డు ముంత తెచ్చి పెట్టండి. అసలైన ఎల్లమ్మ పూజ సింధంతోనే ఉంది. శిలతోటి లేదు, లోహంతోని లేదు. సింధం పూజ, శిలా పూజ, లోహ పూజ ఉంది ఎల్లమ్మకు. మీ వంక బాండు అంటారేమో. ఒక బొడ్డు ముంత తెచ్చి, కట్లకుండ తెచ్చి, కట్లకుండ పెట్టి, ఆ కట్లకుండకు పూజ చేసి, ఆడ బోనాలు తిరుగురి. అయిపాయే గోయిందా. మనకేం అవసరం? ఎవడో మమ్మల్ని దూరం పెడుతున్నాడని బాధపడకండి. నీ జాతి మూలాలు చాలా గొప్పయి. నువ్వే దూరం పెట్టు సమాజాన్ని. భారతదేశ వ్యాప్తంగా మాదిగల సంఖ్య ఎక్కువనే ఉంది. మీరే దూరం పెట్టరు అందరినీ. ఇలా బ్రతకగలగాలి. ఎవరో మనల్ని దూరం పెట్టడం కాదని మనమే దూరం పెడదాం అందరినీ. అయిపాయే. మనకంటూ ఒక ఆత్మాభిమానం ఉండదా? మనకంటూ ఒక గౌరవం ఉండదా? ఇలా బ్రతకండి. మీ పిచ్చి చేష్టల వల్ల ఇప్పుడు సమాజంలో కనీసం గడ్డికి విలువ తెలవని వాడు కూడా మా మీద కామెంట్లు చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఎవరి గురించో మాట్లాడేది కాదు, నీ వాళ్ళ గురించి మాట్లాడని పెట్టిండు ఓ పెద్దాయన మెసేజ్. ఇక్కడ ఎవరిది తప్పు లేదు. ఎవరిది ఒప్పు లేదు. అనుకుంటే ఇద్దరిది తప్పు, అనుకుంటే ఇద్దరిది ఒప్పు. ఏం చెప్పాలిప్పుడు? ఏలు నాదే, కన్ను నాదే. ఏం చేయమంట్రి? మా పానం గురితాడు తెచ్చి పెట్టిండ్రు ఇప్పుడు. దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో చేస్తున్నామని మాత్రం అనుకోకండి. అది చాలా తప్పు. పెద్ద మనసులో మాట అంటారు మోటుగా పల్లెటూర్ల లోపల. కొంచెం బాలేకూడదు ఆ పదం నా నోటి నుంచి వాడకూడదు కానీ సందర్భానుసరైన గుర్తుకొచ్చింది. దయచేసి తప్పు చేయకండి. ఎక్కడ కూడా నీవు నీచ జాతీయుడవురా, నువ్వు గుళ్ళోకి రాకూడదు అనే పదాన్ని వాడకండి. పరమాత్మనే విడదీయాల్సి వస్తే ఎక్కడనో పోతాడు. పరమాత్మ నువ్వు కొలిసే దేవుళ్ళే. ఇంకెక్కడ నీ జాతి, ఇంకెక్కడ నీ మూలాలు, నీ పాడుగాల. ధర్మం తెలిసిన వాళ్ళు ముందుకొస్తే బాగోదు. పరిస్థితులు చాలా తారుమారవుతాయి. ఇప్పుడు చెప్తి కదా, ప్రపంచవ్యాప్తంగా ఎల్లమ్మ తల్లికి తొలి పూజారులు మాదిగోళ్ళు. ఎల్లమ్మనే చెప్పింది ఈ మాట. ఎవడిచ్చిండు ఆశ్రయం? ఎవడు దూరం పెట్టిండు? ఇప్పుడా మీరు వచ్చి మా పూజారులమని ఊపేది? ఇప్పటికీ జమిడిక నాదం, జోగు పల్క, ఎల్లమ్మ బండారు దళితవాడకొచ్చి మాదిగోని కడుపు తొక్కిపోతే తప్ప ముక్తి లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. దానికి ప్రధానమైనటువంటి సాక్ష్యం, ప్రూఫ్ నేనే. మాది కొన్ని తరాల నుండి జోగిని వంశం. మా తాత ముత్తాతల కంటే జోగోళ్ళే. నేను చిన్నగున్నప్పుడు జోగు పలుగా పట్టుకొని తిరిగిన మా ఎవ్వెనక బిజ్జారంలో వచ్చి ఎవరిని అడుగురు చెప్తారు. ఇక్కడ పాతపల్లెలో వచ్చి అడుగురు, కొత్తపల్లెలో వచ్చి అడుగురు చెప్తారు. దయచేసి ఇటువంటి తప్పులు చేయకండి. ఇటువంటి పొరపాట్ల వల్ల సమాజానికి చేటు. ఒకరు ఎక్కడనో ఒకతోనే జరిగిందని మనం అనుకుంటాం. ఒక ఊళ్ళో జరిగిందని మనం అనుకుంటాం. పెద్ద పెద్ద వాళ్ళకి కన్నం పడుతుంది ఈడ. చాలామందికి ఇప్పుడు చూడండి,
ఒక ఆయన బండి సంజయ్‌ని తిడతాడు. బండి సంజయ్ ఏమని ఇట్లా చేయమని చెప్పిండా? ఒక ఆయన ఆ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేని తిడుతున్నాడు. ఆ ఎమ్మెల్యే ఇట్లా చేయమని చెప్పిండా? రాజ్యాంగంలో ఇట్లా ఉందా? పోనీ ధర్మశాస్త్రం ఇట్లా ఉందా? మాలాంటి బుద్ధున్నోడు, అన్నం తినేటోడు, పనికిమాలినోడు ఎవడని చెప్తాడా? కులం పేరు మీద దూరం పెట్టురని. ఏ పీఠాధిపతి చెప్పిండు? ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో గురువులు ఎవరని చెప్పిండ్రా? ఏ మాదిగోళ్ళని దూరం పెట్టరని? అడుగు పోయి చూస్తా. ఒక మంచి ఎడ్యుకేషన్ ఆఫీసర్ చెప్పిండా దూరం పెట్టమని? ఎవడు చెప్పంది మీ పిచ్చి చేష్టలతోని మీరు చేసి అందరికెందుకు పేరు తెస్తారు చెప్పండి? దయచేసి ఈ తప్పు ఎవరు చేయకండి. మీకు నచ్చకపోతే సున్నితంగా తిరస్కరించండి. అబ్బా! మాకిష్టం లేదు. మీరు దూరంగా ఉండండి. అప్పుడు వీళ్ళేం చేయాలే? అరే నాయనా! నీకు మేమిష్టం లేకపోతే మాకు నువ్వేమిష్టం రవేయ్! నువ్వు కూడా దూరం ఉండని చెప్పి వీళ్ళు హ్యాపీగా ఉండాలి దూరంగా. ఇలా ఉండండి. ఉండి సమాజాన్ని ఆరోగ్యకరమైనటువంటి స్థితిలో ఉంచండి దయచేసి. బయటి శత్రువుల నుంచే మనం కోలుకోలేనంత కూరుకుపోయాం. బయటి శత్రువుల నుంచి. మళ్ళా ఈ అంతర్గత శత్రువులను తెచ్చిపెట్టుకుంటే బయటోనికి సందయితది. రేపు మొన్న ఇజ్రాయెల్‌లో జరిగింది, ఉక్రెయిన్‌లో జరిగింది, ఇరాన్‌లో జరిగింది, ఇరాక్‌లో జరిగింది, బంగ్లాదేశ్‌లో జరిగింది, పాకిస్తాన్‌లో జరిగింది. ప్రపంచ దేశాలలో అన్నిట్లలో జరుగుతుంది. ఈ దేశంలో జరిగితే అప్పుడు ఏ కులం చెప్పుకుంటావురా నాయనా నువ్వు? నేను గౌడ్ అంటే ఇడువరు, రెడ్డి అంటే ఇడువరు, వెలమ అంటే ఇడువరు, చౌదరి అంటే ఇడువరు, మాల ఇడువరు, మాదిగ ఇడువరు, దాసరి ఇడువరు, ఏది లంబాడి ఏది ఇడువరు. కట్ చేసేదే. పెహల్గావులో ఏం చేసిండ్రు ఇడిసి? ఏం చూసిండ్రు? కులం చూసిండ్రా? గోత్రం చూసిండ్రా? కింద చూసిండ్రు కింద కింద. అదైతది బయట. మీ అంచటోళ్ళు ఇట్లా ఉండడం బట్టే కదా 1800 సంవత్సరాలు 1800 సంవత్సరాలు కనీసం మానంగి కట్టని కూడా చేతగాని కొడుకులు పొద్దున్న లేస్తే పాసనోరుగడ కొడుకులొచ్చి మనకు టోపీలు పెట్టి మనల్ని బానిసలని చేసుకున్నారు. అది గదా సిగ్గుపడాల్సింది. అది గదా బాధపడాల్సింది. ఈ దేశంలో అందరం ఒక తల్లి బిడ్డలమయ్యా. కొన్ని కారణాల వల్ల కొన్ని సమూహాలుగా విడిపోయాం మనం అంతే. అవి గూడా గుణకర్మ విభాగంతో, గుణకర్మ విభాగంతో. ఇటువంటివి తప్పులు చేసి దయచేసి పెద్దలకు, మాలాంటి వాళ్ళకు నోటి నుండి మాటలు రాకుండా మన నోటికి తాళమేసేలాగా చేయకండి. మీకు పుణ్యమొస్తది. మీకు అమ్మవారి యొక్క ఆశీస్సులు. దయచేసి ఎవరు కూడా తప్పు అర్థం చేసుకోకండి. ఇది బాధ కాదు. ప్రపంచంలో జరిగేటటువంటి కొన్నింటికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి సూచన, సూచకం. అందరికీ శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.